హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతానికైతే మనం నేషనల్ హైవే 365 మీద ఉన్నాం. ఇక్కడ మనం ఒక చిన్న వార్తపై వస్తున్న క్రమంలో ఇక్కడ ఒక దృశ్యాలు మనకి కనిపించమని చూపెడుతున్నా. నేషనల్ హైవే పక్కన అంటే కొరువు నుంచి మహబాద్ వెళ్ళే దారిలో ఇక్కడ కొరువు పోలీసులు రోడ్డు భద్రతా వారోత్సవ భాగంగా కూడా ఎర్ర కార్యక్రమానికి మాత్రం ఈ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో కూడా ముఖ్యంగా ఎవరైతే కొరువుకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ మధ్యని చాలా సీరియస్ గా తీసుకుని వస్తుంది. ఎందుకంటే హెల్మెట్ పెట్టుకుని ప్రాణాలు పొందాలి అని సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీసులు మొత్తం జిల్లా వ్యాప్తంగా చేస్తున్న నేపథ్యంలో కూడా నిన్న కూడా ఎస్పీ శబరీష్ గారు కూడా హెల్మెట్ ర్యాలీ కూడా తీశారు. ఇదే క్రమంలో కొరువి మండల వ్యాప్తంగా కూడా ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఎవరో సతీష్ ఎస్ఐ గారు మొత్తం ఇంటింటికి వెళ్ళి హెల్మెట్ ఉందా లేదా, ఎన్ని బైక్స్ ఉన్నవి, ఎంతమంది హెల్మెట్ వాడుతుందని చెప్పేసి ఇంటింటి సర్వే చేస్తున్న నేపథ్యంలో కూడా తాజాగా ఒక దుష్టప్పుడు మన అందరినీ ఇటు దారుణ అంటే 365 రోడ్డు వెంటే దారులు వెంటే పోయే వాహనదారులు మాత్రం ఒక ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఈ రోడ్డు మీద తరచూ ప్రమాదాలు జరుగుతున్నవి, హెల్మెట్ లేని కారణంగానే చాలా మంది చనిపోయారు అన్నదాన్ని నిండు నిదర్శనంగానే ఈ దృశ్యాలు పెట్టారు. ఇది ప్రమాదకరమైన స్థలం కావున నెమ్మదిగా వెళ్ళగలరు. ఈ స్థలంలో 5 యాక్సిడెంట్లు జరిగినవి, ఇందులో 8 చనిపోయినారు మరియు 10 మంది గాయపడినారు. కొరువి పోలీస్ మహబాద్ చూశారు కదా. ఈ ఫ్లెక్సీ కట్టడం వల్ల కూడా వాహనదారులు మాత్రం ఒక హెచ్చరికగా ఉండబోతుంది. ఎందుకంటే ప్రమాదాలు 60 అంటే హైవే మీద వెళ్లే వాహనాలు చాలా వేగంగా వెళ్తున్న క్రమంలో కూడా ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నవి, నిదానంగా పోండి, హెల్మెట్ ధరించండి అన్ని కూడా అక్కడ సూచిక బోర్డులు పెట్టుకొని ఇక్కడ కానిస్టేబుల్ తో కానీ పోలీసు ఉన్నతాధికారులు కానీ ఇక్కడ ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఈ దృశ్యాలు చూసుకుంటూ మొత్తం పోతున్నారు. అయితే మరి ఎందుకు పెట్టారు ఏంటనేది మనతో మాట్లాడడానికి ఒక పోలీస్ అధికారులు వాళ్ళు అడిగి చూస్తాం. నమస్తే, ఏంటి ఇవాళ అంటే ఒకవైపు అరేవల కార్యక్రమం రోడ్డు భద్రత వార్తలు జరుగుతున్నవి, ఇంకో భాగంగా కూడా మీకు ఇక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. అసలు ఏంటి ఇక్కడ 8 మంది చనిపోయారు, గతంలో చేస్తారు ఏం జరిగింది? గతంలో ఇక్కడ 8 మంది చనిపోయారు. దాని గురించి ప్రజలకు తెలియట గురించి ఈ హెచ్చరిక బోర్డులు ఇక్కడ పెట్టినాయి. ప్రజలు ఏమనుకుంటుంది బోర్డు పెట్టడం వల్ల? బోర్డు పెట్టడం వల్ల చూసుకుని నెమ్మదిగా వెళ్తాం, హెల్మెట్లు పెట్టుకుని వెళ్ళాలని సూచనలు. ప్రజలు అవేర్నెస్ వచ్చిందంటారా? అవేర్నెస్ వచ్చింది ప్రజల్లో. కొరువులో కూడా మొత్తం మేము ఇంటింటికి తిరిగి హెల్మెట్లు ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. హెల్మెట్ మండలంలో కూడా ఇంటింటి సర్వే చేస్తున్నారు అంటే జిల్లాలో ముఖ్య పాత్ర మొత్తం కొరువు మండలం చేస్తామని చెప్పేసి కూడా అంటుంది. అది మాత్రం కరెక్ట్. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇంటింటికి కొరువు మండలంలో ప్రతి విలేజ్లు ఇంటింటి సర్వే చేసి హెల్మెట్లు ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవాలని మేము వాళ్ళకి సూచనలు ఇస్తాం. గమనించి ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోవాలి, ఈ కార్నర్ ఉన్న దగ్గర స్లోగా వెళ్ళాలని సూచనలు అన్నట్టు. మా భయం కలగాలి, నిదానంగా వెళ్ళాలనే సూచనల మేరకే ఈ బోర్డు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ కొంత స్థానికులు వాళ్ళు అడిగి వేసుకుందాం. భయ మీరు వెళ్తున్నారు, రోడ్డు వెళ్తున్నారు, ఇక్కడ బోర్డు పెట్టారు, మీకు ఏమనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది, చూసి నలుగురు నేర్చుకోవాలని అనిపిస్తుంది. ఏం పెట్టారు బోర్డు మీద? ఇంతకుముందు జరిగిన యాక్షన్లు అవి పెట్టిరు, దాని మీద చూసి కొంచెం అవగాహన వెళ్ళాలని. ప్రజల మార్పు వస్తుందంటావా? చాలా వరకు మార్పు వస్తుంది. ఎందుకంటే చూసుకొని పోదాం వల్ల పోలీసులు మనకు సహకరిస్తున్నప్పుడు మనం కూడా పోలీసులకు సహకరించి హెల్మెట్ ధరించి మన ప్రాణాలు మనం కాపాడుకోవడం కోసం వాళ్ళ వంతు బాధ్యతగా వాళ్ళు చెప్పినప్పుడు మన ప్రాణాలు మనం కాపాడుకోవడం కోసం మన హెల్మెట్ ధరించి ఆ బోర్డు చూసినాక స్పీడ్ కొంచెం తగ్గించుకొని మనం ఉన్న ఆటోలో కానీ బైక్ మీద కానీ మన ఆటోలో వెళ్తే 10 మంది ప్రాణాలు కాపాడగలుగుతానే ఆలోచనతోనే సారు ఇట్లాంటి బోర్డులు ఏర్పాటు చేయడం, కొరివేసే గుండా సతీష్ గారు ఇట్లాంటి బోర్డులు ఏర్పాటు చేసి మా ప్రజలకు సందేశాన్ని నింపుతుండ్రు. మన స్వయం కృషిగా ఈ బోర్డు వల్ల అందరూ ఉపయోగం ఇంకా కలుగుతుంది. చూసినప్పుడు దాన్ని చూడగానే యాక్సిడెంట్, అక్కడ యాక్సిడెంట్ ఇంతమంది చనిపోయారు, ఇంతమంది వల్ల మనం స్పీడ్ తగ్గించుకుంటే మన భార్య పిల్లలకు మనం దక్కుతాం అనే ఆలోచనతో మార్పు అనేది వస్తుంది చూసినప్పుడు. ఆటో నడుపుతా సార్. ఇంతకుముందు జరిగిన యాక్సిడెంట్ చూపిస్తాను సార్. మరి మనం ఇక్కడ ఈ కార్నర్ లో ఘోరంగా యాక్సిడెంట్ చాలా జరుగుతాయి సార్. దానికి మన గుండా సతీష్ గారు, ఎస్ఐ గారు మనకు ముందుగా అవగాహన కలగడం కోసం, నిదానంగా వెళ్ళడం కోసం ఈ కార్నర్ లో బోర్డుని ఏర్పాటు చేస్తారు. ప్రజలు మరి గమనించి పోతారు, ఖచ్చితంగా గమనిస్తారు సార్. హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి సార్. ప్రతి ఒక్కరు డ్రైవర్ సైడ్ ధరించాలి. హెల్మెట్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ధరించాలి. ధరించడం కూడా ఎందుకంటే మన ప్రాణాల కోసమే వాళ్ళు ఇంతమంది ఇన్ని విధాలుగా మన కోసం ఇచ్చేస్తారు సార్, మనకు కృషి చేస్తారు వాళ్ళు. కొత్తగా విన్నారుగా ఇక్కడ కొరువి పోలీసులు చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఇక్కడ ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా 365 నుంచి అంటే కొరువి నుంచి మహబాద్ పోయే నేపథ్యంలో కూడా ఈ బోర్డు చూసి కూడా వాళ్ళ ప్రమాదం కూడా జరగకుండా ఆగుతూ కూడా వాళ్ళకు ఒక క్షణం ఆలోచించి నాకు భార్య పిల్లలు ఉన్నారు, నేను కాపాడుకోవాలి, వాళ్ళని నేను బతకాలి అనే ఒక ఆలోచన వాళ్ళకి తడుతుంది. వాటికి ఇక్కడ వచ్చి వాళ్ళు
స్లోగా పోతుందని చెప్పేసి ఇక్కడ ఆటో డ్రైవర్లు కానీ ఇక్కడ సామాన్యులు కానీ మొత్తం చెప్తున్నారు. మొత్తానికైతే మహబూబ్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక కొరి మండలంలో ఉన్నది ఎస్ఐ సతీష్ గారు కూడా ఇంటింటి సర్వే మాత్రం చేపట్టి ప్రతి ఒక్క ఇంటికి ఎన్ని బండ్లు ఉన్నాయి, ఎన్ని హెల్మెట్లు వాడుతున్నారు మీరు అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని కూడా తెలియజేశారు. మొత్తానికైతే జిల్లాలో సతీష్ గారు చేస్తున్న సేవలు కూడా కొరి మండల ప్రజల వద్ద కొనియాడుతున్నారు.